ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధుడా వందనం, పరిశుద్ధుడా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను ఒక చిన్న వాక్యం చెప్పేసి అంకుల్కి ఇచ్చేస్తాను, ఎందుకంటే కొంచెం అంకుల్ ఎక్కువ టైం తీసుకుంటాడు. డోంట్ వరీ, మళ్ళీ మనకి అంకులు మళ్ళీ దొరకడు, ఆయన వేరే దేశాలు తిరుగుతుంటాడు. ప్లీజ్ దయచేసి ఓపికగా ఉండండి, ఓకేనా? ఈ చిన్న వాక్యం చెప్పేసి నేను అంకుల్కి ఇచ్చేస్తాను. ఉపదేశకుడు 7వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. మైక్ అక్కడికి ఇచ్చే జయశంత, నేను తర్వాత తీసుకున్నా మైక్ ఇచ్చాను. ఇంకోటి ఉంది కదా వైర్లెస్ మైక్. ఎందుకంటే నా యొక్క గురువు గారి ముందు నాకు చిన్న వాక్యం చెప్పాలని ఉంది ఆశగా, అందుకోసం చెప్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధుడా వందనం, పరిశుద్ధుడా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలముల కంటే మంచి పేరు మంచిగా వినాలి. విలువ గల సుగంధము కంటే మంచి పేరు మెరుగు అంట. అర్థమైందా? ఈ లోకంలో నువ్వేం చేస్తున్నావో దాన్ని బట్టే నీకు వచ్చే పేరు ఉంటుంది. నాకేం పేరు ఉందో తెలుసా ఈ లోకంలో? తెలుసా? మొన్నటిదాకా తెలుసా? రౌడీ. దేవుని నామంలో ఇప్పుడు ఆ పేరుని నా యేసయ్య తీసేసిండు. హల్లెలూయా 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 హల్లెలూయా. మరి నువ్వు నీ యేసయ్య నామంలో నువ్వు ఎలా ఉంటావో నువ్వు డిసైడ్ గా ఈ రాత్రికాల సమయంలో. హల్లెలూయా హల్లెలూయా. నీకున్న కష్టాలని, నీకున్న బాధలని, నీకున్న స్థితిని, నీకున్న పరిస్థితిని ఈ రాత్రికాల సమయంలో ఆయనకు అనుగుణంగా మార్చుకుంటావా, లేకపోతే ఇంకా అదే సమస్యల్లో కూరుకుపోతావా అనేది నీ జీవితం నీ చేతిలో ఉంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చదువు. పుట్టినరోజు కంటే పుట్టినరోజు విలువైనది. అవునా? అవునా? పుట్టినరోజు కంటే చనిపోయిన రోజు విలువైందంట. అవునా? మనం అట్లా అనుకోగా ఎడుతంగా కూర్చొని హల్లెలూయా హల్లెలూయా అంటే నేను ఎవరిని కించపరిచి మాట్లాడట్లేదు. అయితే మనలో ఒక తెగ ఉంది, లంబాడీస్. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు చనిపోయినప్పుడు ఆనందంగా సంతోషంగా ఏడవాలంట. వాళ్ళు మంచిగా ఒక ఏటను కోసుకొని ఆనందంగా సంతోషంగా ఆ యొక్క మనిషిని దాన సంస్కారాలు చేస్తారంట. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు తెలియకుండానే వాళ్ళు వాక్యాన్ని ఫాలో అవుతున్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. చెప్పుకునే కంటే విచారంతో ప్రభు ఇంటికి పోవుట మేలు. ఏంటంట? యుద్ధం చేసుకునే ఇంటికంట పోవటం కన్నా బాధలో ఉన్న ఇంటికి పోవటం మేలంట. హల్లెలూయా హల్లెలూయా. మనమా కొంచెం గొడవ అయితే చాలు, ఆడాడ శాస్తున్నా మనకు అవసరం లేదు. హల్లెలూయా హల్లెలూయా. మరే తల్లి ఏం చేసింది తెలుసా? ఎలిజబెత్ అమ్మని చూడడానికి ఆమె అప్పటికి ప్రెగ్నెంట్ గా ఉందంట. దేవుడు యేసయ్య ఆమె కడుపులో ఉన్నాడంట. అప్పటికి ఆ కొండలు గుట్టలు అప్పుడు ఏం లేవమ్మా. పోతే ఒక గాడిద మీదనో గుర్రం మీదనో లేదా ఒక ఆ గుర్ర బండ్ల మీదనో వెళ్ళాలి. కానీ ఈ యొక్క ఎలిజబెత్ అమ్మ ఇల్లు గుట్టల ప్రాంతంలో ఉందంట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమె అంత శ్రమ తీసుకొని కూడా తన యొక్క సహోదరుని చూడడానికి వెళ్ళిందంటే తనను తాను ఎంత తగ్గించుకొని ఉండవచ్చమ్మా. హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పేది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక దేవుని యొక్క తల్లి తనని తను తగ్గించుకున్నప్పుడు నువ్వు నేను ఎందుకు తగ్గి ఉండలేకపోతున్నావు?
హల్లెలూయా 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 నేను దేవుణ్ణి నా కడుపులో మోస్తున్నా, నేనెందుకు చూడాలి, నేనెందుకు పోవాలి అని అనుకోలేదేమమ్మా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ హల్లెలూయా. బిడ్డని మోసుకొని కూడా ఆ శ్రమని పడుకుంటా కూడా ఆ ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె 2 నెలలు 3 నెలలు అనుకుంటా, సారీ నాకు కరెక్ట్ 4 నెలలు, ఓకే థ్యాంక్ యూ అండి, 4 నెలలు ఆమెకి సకల మర్యాదలు చేసిందంట. హల్లెలూయా 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 హల్లెలూయా. మరి నువ్వు నేను ఏం చేస్తున్నావు తల్లి? హల్లెలూయా 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 హల్లెలూయా. అసలు మీరు ప్రార్థన రిక్వెస్ట్లు ఎట్లున్నాయంటే నాకు ఫోన్లు చేస్తున్నారు, అన్నా ఈరోజు మా పక్కింటి వాళ్ళతో గొడవ అయింది అన్నా, వాళ్ళ కోసం ప్రేర్ చేయన్నా, వాళ్ళకి ఏదో ఒకటి కావాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా మనం ఏ స్థితిలో ఉన్నాం? హల్లెలూయా 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 హల్లెలూయా. అమ్మా నేను చెప్పేది మంచిగా వినండి, ఈ రాత్రికాల సమయంలో ఖచ్చితంగా మీరు ఊహించని కార్యాలు మీ కుటుంబంలో జరుగుతాయి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. చదవండి. మనందరి గమ్యము ఆ. మృత్యువేనని ఆ. బ్రతికిన పాయలకు ఆ. గుర్తించడం మేలు. మనందరి గమ్యం ఏంటంట? నువ్వు నేను ఖచ్చితంగా మరణించాల్సిందే. నువ్వు చనిపోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు? ఏమి తీసుకెళ్ళవు. వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చినావు? ఏమి తీసుకురాలే. నువ్వు చనిపోయినప్పుడు నువ్వు పోయేది ఎవరికి తెలియదు. నువ్వు చూస్తావా? చూడు. నువ్వు తీసుకుపోయేది ఒక్కటే, మంచి పేరు. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను ఎవరు మోసుకెళ్తున్నారో కూడా తెలియదు సమాధికి. అసలు నిన్ను మోసుకెళ్తురా ఆ కుక్కలకి వేస్తారో కూడా నీకు తెలియదు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఎక్కడో చోట చనిపోతావు అమ్మా, ఎవరు చూడని ప్లేస్ లో నువ్వు వెళ్తావు, సడన్ గా వెళ్ళిపోతావు, అక్కడ చనిపోతావు, నిన్ను కుక్కలు వీకపోతాయేమో తెలియదు. హల్లెలూయా. అటువంటి మన జీవితం, ఈ 4 రోజుల జీవితం కోసం మన యొక్క ప్రయాస చూడండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చలో. ఆనందము కంటే ఆ. విచారము మిన్న. ఆనందం కంటే విచారము విచారము మిన్నంట. మనలో ఎవరికైనా ఏమన్నా అయినప్పుడు విచారించాలంట వాళ్ళ కోసం. కానీ మనం ఆనందపడతాం కదా, బాగైంది. ఇందాక ఒక్కొక్క నాకు ఫోన్ చేసి చెప్పినగా ఆ రీతిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్క నాకు ఏమని చెప్పిందో తెలుసా? ఫోన్ చేసి అసలు కొన్ని వింటుంటే చాలా బాగా అనిపిస్తాయి. ఫోన్ చేసి, అన్నా నాకు ప్రార్థనకి మా ఆయన అడ్డం వస్తుందన్నా, ఏం చేయాలన్నా? ఆయన చనిపోవాలని ప్రార్థన చేయి. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మారాలని ప్రార్థన చేయాలా, ఆయన చనిపోవాలని ప్రార్థన చేయాలమ్మా? గుడ్ బాయ్. హల్లెలూయా 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 హల్లెలూయా. మన యొక్క ప్రార్థన అవసరత కూడా ఎలా ఉందో చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా నీకు దండం పెడతాలి, నీ జీవితంలో నాకు ఇక ఫోన్ చేయమాకమ్మా, నీ కాలు ముక్తా అని చెప్పి పెట్టేసిన. నాకు కూడా అలవాటు అనమాట. మా బాబాయ్ అంటాడు నీ కాలు ముక్తా అని, నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. హల్లెలూయా 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 హల్లెలూయా. చదవమ్మా. విచార వదనుడు విషయములను లెస్సగా గ్రహించును. విచారంలో ఉన్నాడంట, చాలా గొప్పగా ఆలోచిస్తాడంట, ప్రతి ఒక్కదాన్ని పట్టుకుంటాడంట, ప్రతి ఒక్క సమస్యని, ప్రతి ఒక్కదాన్ని. హల్లెలూయా హల్లెలూయా. చదవమ్మా. విజ్ఞాన మృత్యువుపై మనసు నిలుపును. విజ్ఞానం ఏం చేస్తుందంట? ఎక్కడ నిలుపుతుందంట? మృత్యుపై, నీ యొక్క చావుపై మనస్సు నిలుపుతుందంట. మనం దేనిపై నిలుపుతావు? వామ్మో నేను చనిపోతున్నా, వామ్మో నేను చనిపోతున్నా అని చెప్పి ఇక్కడే సగం చచ్చిపోతాడు. హల్లెలూయా హల్లెలూయా. నేను పోయిన వారం చెప్పిన, మళ్ళీ ఈ వారం చెప్పాలనుకుంటున్నా. పోయిన వారం నాకు ఒక ఫోన్ వచ్చింది. యాక్చువల్గా నేను తంగడి వెళ్ళా, ఆ రోజు నేను ఫోన్ ఎక్కలేకపోయా. అయితే ఒక సహోదరుడు ఫోన్ చేసిండు, వాళ్ళది వచ్చేసి కరీంనగర్ జిల్లా. అయితే ఆ అబ్బాయి వాళ్ళ సడ్డవుడు చనిపోయినట్ట. సడ్డవుడు అంటే వాళ్ళ చెల్లె వాళ్ళ భర్త. నాకు రిలేషన్షిప్ అంటే చెప్పడం రాదు, సారీ ఏమనుకోవద్దు.
అయితే ఆ అబ్బాయికి అమ్మాయి అంటే చాలా అనుమానం అంట. అయితే ఆ అనుమానంతో ప్రతిరోజు గొడవ అయితేనే ఉంటుందంట. మరి వాళ్ళ టైం ఏంటో నాకు తెలియదు. అమ్మాయి అసలు ఫోన్ కూడా వాడదంట. వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేయాలన్నా ఈ అబ్బాయి ఫోన్ చేసిస్తే మాట్లాడుకుంటా. అటువంటి పరిస్థితి అమ్మాయిది. అయితే ఆ యొక్క పరిస్థితిలో అమ్మాయికి రాంగ్గా వేరే వాళ్ళకి చేయాల్సిన మెసేజ్ ఈ అమ్మాయికి చేసిందంట. వేరే అబ్బాయి, ఐ లవ్ యూ డార్లింగ్ అని. హల్లెలూయా. ఏమైంది కాడ? నిప్పు లేకుండా ఏమైంది? మండింది. మామూలు మండలే అడిగా, అసలు భగవా మండిపోయింది. మండిపోయి అది ఎక్కడికి దారి తీసిందని చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ యొక్క మెసేజ్ ఆ అబ్బాయి చేతిలో ఉన్నప్పుడే వచ్చిందంట. వస్తే మెసేజ్ చూసిందంట. ఈ మెసేజ్ చూసే సమయంలోనే వెంటనే అబ్బాయి రిటర్న్ కాల్ చేసిందంట. అన్న సారీ, దయచేసి ఏమనుకోకండి, నేను వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయబోయి మీకు మెసేజ్ వచ్చింది. నేను వేరే వాళ్ళకి పంపించబోయి రాంగ్గా మీకు మెసేజ్ పంపించిన అన్న అని చెప్పానడంట. అయినా కానీ అబ్బాయికి ఒకటి ఉంది, లోపల ఒక పురుగు తిరుగుతుంది కదా, అనుమానం అనే పురుగు. అది వదిలిపెట్టకుండా ఇంట్లో గొడవ అవుతుంటే ఈ అమ్మాయి వాళ్ళ మామగారికి ఫోన్ చేసి చెప్పిందట. వాళ్ళ మామగారు వచ్చి, అమ్మ హాలిడేస్ ఉన్నాయి కదా, ఒక 4 రోజులు ఇంటికి వెళ్ళిరా, అంతా సెట్ అయిందని చెప్తే వాళ్ళ మామగారు బస్ ఎక్కించి అమ్మాయిని పంపించేసి పుట్టింటికి పోయిన కానీ ఈ అమ్మాయి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదంట. పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి ఎలా ఉంది మా హస్బెండ్ అని అడిగితే అక్కడ మంచిగానే ఉన్నాడు. తర్వాత 3 రోజుల తర్వాత ఈ అమ్మాయికి ఎవరైతే సంబంధం మాట్లాడిందో వాళ్ళకు ఉంటుంది కదా చింతపండు, వాళ్ళకి అడిగిపోయిండు. ఈ అబ్బాయి పోయి వాళ్ళ అమ్మమ్మనే చూసిన సంబంధం. ఆ అమ్మమ్మ గారికి అడిగి పోయి, నువ్వు ఎందుకు నాకు ఈ సంబంధం చూసినావు, నా బిడ్డని నాకు రాకుండా చేస్తుంది, అదన్నీ తప్పుడు పనులు చేస్తుంది అని చెప్పి అమ్మాయిని తిట్టడం స్టార్ట్ చేసింది. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఉండి, ఆ అమ్మాయి ఇంట్లోంచే బయటికి రాదు, అసలు ఎవరితో మాట్లాడదు, కనీసం వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడాలన్నా నువ్వు ఫోన్ చేసిస్తేనే మాట్లాడుతుంది, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి తినకుండా ఆ కోపంలో ఏం చేసిండు, ఇంటికి వచ్చేసిండు. ఇంటికి వచ్చి ఆ హాల్లో ఫ్యాన్కి చీర కట్టేసింది. మనకొక్కటే తెలుసు, ఒక్కటే మనకు తెలిసింది, చావటం మాత్రమే తెలుసు, ఇంకోటి తెలియదు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాణము నీది కాదమ్మా, నువ్వు ప్రాణము తీసుకోవడానికి నీకు రక్తమును వెలనిచ్చి ఆయన మరణించి నీకు ప్రాణభిక్ష పెట్టిన దేవుడిది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎటువంటి స్థితి అయినా ఈ శరీరంపై నీకు అధికారము లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్బాయి ఏం చేసింది, హాల్లో ఆ చీర కట్టేసింది, చీర వేసుకొని ఫ్యాన్కి చీర కట్టేసి దిగింది. ఏం చేసింది, దిగినాక ఏం చేస్తారు, మా చీర కట్టినాక ఏం చేయాలా, ఊరేసుకోవాలి కదా, ఊరేసుకోలేదంట. మరి అబ్బాయి ఎలా చనిపోయింది చెప్తా వినండి. ఆ ప్రెజర్ తట్టుకోలేక, అంతగా ఆలోచించు, ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆ చైర్లోంచి దిగే టైంలో అలా చైర్లో గూలబడి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక రాంగ్ మెసేజ్ ఎక్కడి దాకా దారి తీసిందో చూడు. అదే నువ్వు గిన నెగిటివ్ కాకుండా పాజిటివ్గా తీసుకుంటే ఏమయ్యేది. హల్లెలూయా. నువ్వు తప్పుడు కాకుండా మంచిగా ఆలోచించింటే ఏమయ్యేది, ఒక్క విలువైన ప్రాణము కాపాడబడేది. హల్లెలూయా. నువ్వు చనిపోయావు, నీ బిడ్డ పరిస్థితి ఏంటి, నీ భార్య పరిస్థితి ఏంటి? ఈ లోకంలో ఆ అమ్మాయికి 32 సంవత్సరాలు, చిన్న పాప 4 సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క సమస్యను బట్టి మనకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ యొక్క స్థితికి నేను కూడా వెళ్ళొచ్చిన వాడిని. హల్లెలూయా. అందుకోసమే మీకు నేను చెప్తున్నా తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఇక నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకి అలాంటి పరిస్థితి ఈ రోజు నుంచి రావాలంటే యేసయ్య నామములో ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పడతావా? ఏది డల్లు? హల్లెలూయా, 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 హల్లెలూయా. నిలబడదు.
హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, చేతిలో క్లాప్స్ కొట్టండి, చేతిలో కొట్టండి.